ఫ్రాన్స్‌లో వాస్తవంగా ఈ మధ్య కాలంలో అంటే గత కొన్నేళ్ల నుంచి కూడా అప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌ని రెచ్చగొట్టండి ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ల ద్వారా రష్యా మీదకి రెచ్చగొట్టడం, రష్యా ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్లని ప్రాణాలు తీయడం, ఆ సందర్భంలో అనేక మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు విదేశాలకు వలస వెళ్ళడం, అట్లాగా అనేక దేశాలు అటు ముస్లిం దేశాలని ఒక పావుగా క్రైస్తవ దేశాలు వాడుకుంటాయి. వీళ్ళని తీవ్రవాదులుగా తయారు చేస్తే కొన్ని దేశాలు దాన్ని అడ్డు పెట్టుకుని బెనిఫిట్ పొందుతా ఆయుధాలు అమ్ముకుని లాభపడతాం అన్నటువంటిది అటు అమెరికా, యూరప్ దేశాలకు అలవాటైనటువంటి. అందులో భాగంగా ఏదో సేవ చేస్తున్నట్టుగా ఈ ముస్లిం దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని బాధితులుగా తమ దేశంలోకి పిలిచి వాళ్ళని అక్కడ ప్రోత్సహించేటటువంటి ద్వారా తక్కువ ఖర్చుకి ఎక్కువ లేబర్ దొరికేలా చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు అక్కడ అలాగ మొదట్లో ఉపాధి కోసమో బ్రతుకు తెరువు కోసమో లేదా ఇక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణాల కారణంగా ఆ దేశాలకు వలస వెళ్తే మొదట్లో బాగానే ఉంది, కానీ తర్వాత తరాలు మారాక ఇప్పుడు అక్కడ ఇస్లామిక్ దేశాల కింద మార్చాలన్నటువంటి డిమాండ్లు పెరిగినటువంటి. ఫ్రాన్స్లో అట్లాంటి ఉద్యమాలు చూస్తున్నాం. ఫ్రాన్స్ని అదేది షరియా చట్టాలు అమలు కావాలన్నటువంటి ఉద్యమాలు. అయితే అక్కడ దానికి వ్యతిరేకంగా ప్రజల్లో కూడా తిరుగుబాట్లు ప్రారంభమైన అక్కడ బ్రిటన్లో చూస్తున్నాం, ఫ్రాన్స్లో చూస్తున్నాం. ఇప్పుడు ఫ్రాన్స్లో మహజూబ్ మొహజాబీ అనేటటువంటి తునీషియాకి సంబంధించినటువంటి మత ప్రబోధకుడు, ముస్లిం మత ప్రబోధకుడు ఫ్రాన్స్లో 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అతను తాజాగా ఒక స్థాయికి వెళ్ళిపోయాక అక్కడ మతరాజ్యం కావాలంటాం ఒక ఎత్తు, ఫ్రాన్స్ జెండాని సెటానిక్ అంటూ వ్యాఖ్యానించాడు. అంటే ఓ రకంగా దెయ్యం అనాలా, రాక్షసం అనాలా, లేకపోతే అరాచకం అనాలా, ఆ తరహాలో అంటే ఒక పాపం అన్నటువంటి రూట్లోకి ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు, ఒక దుర్మార్గం అనేటటువంటి రూట్లో. దాంతో ఫ్రాన్స్లో పబ్లిక్ నెటిజన్స్ పెద్ద ఎత్తున ప్రశ్నించేటప్పటికి 8 గంటలు తిరిగేటప్పటికి పోలీసులు కేసు పెట్టి అతన్ని దేశం బయటికి మళ్ళీ తునీషియాకి పంపించేశారు. ప్రత్యేక విమానం ఇచ్చి మరీ వెనక్కి పంపించారు. 40 ఏళ్ల నుంచి తునీషియా నుంచి అక్కడికి వచ్చినటువంటి ఆ మత ప్రబోధకుడు 40 ఏళ్ల తర్వాత కూడా ఫ్రాన్స్ మీద ప్రేమ లేదు అతనికి. ఫ్రాన్స్ని ఈ విధంగా అభివర్ణించినటువంటి పరిస్థితి, వెనక్కి దిప్పి పంపించడం అన్నటువంటి ఫ్రాన్స్లో సంచలనం చోటు చేసుకుంది.